అక్కడ కూడా ఉపవాసం అమ్మ. ఎక్కడ ఉపవాసం? ఓడ మీద కూడా ఉపవాసం చేసేస్తున్నారండి 34వ వచనంలో. ఇదిగో 14 దినాల నుండి అమ్మ ఎన్ని రోజులు ఉపవాసం? 14 రోజులు అమ్మ. మనకు 3 రోజులకు అన్నట్టు అయిపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బుగ్గలు లోపలికి పోయి కళ్ళు లోపలికి పెట్టుకొని మళ్ళీ ఎవరిని అడుగుతారా లేదా, ఏం ఇలాగున్నావంటే, అమ్మ బాబోయ్ నేను 3 రోజుల నుంచి ఉపవాసం, 2 లీటర్ల బాటిల్ కాడ మాత్రం సోడాంబాలు తెచ్చేసుకున్నాను, చూడగావా ప్రైజ్లో అడలేదు. ఇంటికి వెళ్ళగానే సరిగ్గా తవ్వెడు పాలు తాగేస్తాను, చిన్న తలగడపేట సైజు రొట్టె తినేస్తాను. ఇలాంటివి అయితే ఎన్నాళ్ళని చేసుకొచ్చామా. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. 14 రోజుల నుంచి ఎక్కడున్నారమ్మ వీళ్ళు? 14 రోజుల నుంచి ఓడ మీద ఉపవాసంతో ఉన్నారండి. ఇలాగున్నారండి. ప్రాణాలు ప్రాణాలు ప్రాణాలు. మనకు కూడా అలాంటి దొరికితేనే ఉపవాసం గట్టిగా చేస్తామండి. దేవునికి స్తోత్రం కలుగుతుందిగా. హల్లెలూయా. డాక్టర్ గారు ఒకసారి చెప్తారా, వాళ్ళు ఉపవాసాలు పెట్టేస్తూ ఉంటారు, నువ్వు తింటే చచ్చిపోతావు. పూర్వకాలం తింటే బతుకుతావని వాళ్ళం, ఇప్పుడు ఏమంటున్నారు? తింటే చచ్చిపోతావు అంటున్నారండి. దేవునికి స్తోత్రం కలుగుతుందిగా. అందుకే తిండి మానేసి ఎర్రి చూపులు చూసుకుంటూ ఇలాగ తిరిగెత్తున్నారమ్మ చాలామంది. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు 14 రోజుల నుంచి మీరు ఉపవాసం ఉన్నారు.